మాకున్న 31 గుంటలకు 31 గుంటలు పోతుంది. సార్ మాకున్నది ఒక ఎకరం సార్, మా పరిస్థితి ఏంది సార్? మేము బాగా ఇబ్బందులు ఉన్నాం, కొంచెం మమ్మల్ని ఆలోచించండి సార్. ఈ పిల్లని పరిస్థితి ఏంది? ఓలి ఆదాలి, ఆయనకు మాటలు రావు. మేము ఏం చేసుకొని మేము చచ్చేటోళ్ళం, మేము చేస్తామా? Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. యాక్చువల్గా తిప్పన్నపేట శివారులో మా అత్తగారి భూమి ఉన్నది. మా బ్రదర్ ఇన్ లాస్ ఎవరు ఇక్కడ ఉండరు. నేను వాళ్ళ తరఫున నా యొక్క విన్నపాన్ని అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాను. మొదటి సర్వే ప్రకారం మాకు యాక్చువల్గా 160లో 15 గుంటలు, 170లో 15.86 గుంటల భూమి ఉన్నది. మొదటి సర్వేలో 160ల భూమి మాత్రమే కొంచెం అంచున నుంచి వేయింది. 170 సర్వేలో ఒక సెట్ భూమి కూడా పోలేదు మాకు. తర్వాత కిందికి వస్తే 172 సర్వేలో 172/1 సర్వేలో ఒక ఇంచు కూడా భూమి పోలే. 172/2 సర్వేలో ఈ రోజు వాళ్ళు దాదాపు 23 గుంటల నుంచి 24 గుంటల భూమిని కోల్పోతున్నారు. సో దీన్ని ఉద్దేశపూర్వకంగానే పలుకుబడి ఉన్న వాళ్ళ యొక్క రాజకీయమో లేకపోతే వాళ్ళ యొక్క డబ్బో మాకు తెలియదు, కానీ మాలాంటి పేద రైతులను ముంచడానికే అలైన్మెంట్ను మార్చడం జరిగింది. ఈ కొత్త అలైన్మెంట్ ప్రకారం మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మేము డీటెయిల్స్ కూడా ఇస్తాం. పాత అలైన్మెంట్లో తక్కువ భూమి పోతుంది, తక్కువ రైతులు నష్టపోతున్నారు. ఆ డీటెయిల్స్ ఉన్నాయి. ఎన్ని స్క్వేర్ మీటర్లలో ఎంతమంది రైతులు ఎంతమంది సర్వే నెంబర్ల ప్రకారం కోల్పోతున్నారో అలా క్లియర్గా ఉంది. కొత్త అలైన్మెంట్ ప్రకారం ఎక్కువ భూమి కోల్పోతున్నారు, ఎక్కువ రైతులు కోల్పోతున్నారు. కొంతమంది అయితే మొత్తం తుడిచిపెట్టుకపోతుంది, అంటే మొత్తం భూమి కోల్పోతున్నారు, సెంటు భూమి కూడా మిగలట్లేదు. సో దయచేసి అధికారులు, ప్రభుత్వ అధికారులు, మేము ప్రాజెక్టు డైరెక్టర్ మంచిర్యాల గారికి మా అభ్యంతర పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత జగిత్యాల ఆర్డీఓ గారికి దాదాపు 30 మంది అభ్యంతర పత్రాలను ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులకు కూడా ఇవ్వడం జరిగింది. మేము చూస్తాం, దాన్ని మార్చడానికి ట్రై చేస్తాం, మీకు నష్టం పోకుండా చేస్తాం అని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వచ్చేసరికి ఈ గవర్నమెంట్ యొక్క వాళ్ళ కలెక్టర్ గారు మరి ఎవరో దీనికి ఇన్ఛార్జ్ అని వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈ సర్వే చేయడానికి అధికారులు వచ్చారు. మాకు మీ మీద ఎలాంటి అభ్యంతరం లేదు, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మాకు రోడ్డు పోవడానికి కూడా అభ్యంతరం లేదు. కానీ అందరికీ సమానంగా అందరు రైతులు లాభపడే విధంగా దయచేసి సర్వే చేసి మా భూమి పోవడానికి మేము వదులుకోవడానికి సిద్ధం, కానీ పూర్తిగా పోతుంది. మాకున్న 31 గుంటలకు 31 గుంటలు పోతుంది. 2 సర్వే నెంబర్ల పూర్తి భూమి పోతుంది. నా ఒక్కనిదే కాదు, ఇక్కడ ఉన్న చాలా మంది రైతులకు ఇలాంటి భూమిని కోల్పోతున్నారు. దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎందుకంటే ఇది జగిత్యాల శివారును ఆనుకొని ఉన్న కాస్ట్లీ భూమ్స్ ఇవి అందరికీ తెలుసు. ఊరు అవతల నుంచో మా వ్యవసాయ భూముల నుంచో కనుక పోతే మేము ఇంత ఆవేదన, ఇంత అభ్యంతరాలను తెలియజేసేటోళ్ళం కాదు. దయచేసి ప్రజల పక్షాన, పేద రైతుల పక్షాన ఆలోచించి మళ్ళొక్కసారి అలైన్మెంట్లను ఆలోచించి పాత అలైన్మెంట్ ప్రకారము తక్కువ మంది నష్టపోయే విధంగా ఉన్న అలైన్మెంట్ను అమలు పరిచి మా యొక్క విన్నపాన్ని దయాదాక్షిణ్యాలతో ఆదరించి ఎంతో మంది రైతులు డబ్బులు లేక పెళ్లిళ్ళు చేస్తే ఈ మెయిన్ రోడ్డుకున్న భూములను వరకట్నంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అత్తగారింటి నుంచి ఇంటికి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళా భూమి ఏడా చూపిస్తామని దూర ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములను అమ్ముకొని కొన్ని సంవత్సరాల నుండి తాతల నుండి వస్తున్న ఈ పాత భూములను వీళ్ళు ఉంచుకొని ఈ రోజు ఏదో మాకు లాభం వస్తుంది, భవిష్యత్తులో కొన్ని డబ్బులు అమ్ముకొనైనా వాటిని వినియోగించుకుందామని అనుకున్న వాళ్ళకి ఈరోజు భూమి మొత్తం పోయేసరికి తట్టుకుంటలేరు. మేము దాదాపు ఎక్కడెక్కడ కంప్లైంట్స్ చేయాలో అంతటి ఇచ్చాము. మేము చూస్తాం, వస్తాం, చేస్తాం అన్నారు. కానీ తీరా ఫీల్డ్ మీదకి వచ్చేవారు కనీలు వాస్తున్నారు. దయచేసి ప్రజల పక్షాన, పేద రైతుల పక్షాన మా తిప్పన్నపేట రైతుల యొక్క గోడును విని మాకు న్యాయం చేయవలసిందిగా దయచేసి ప్రతి అధికారిని కోరుకుంటున్నాను. సార్ అలైన్మెంట్ అనేది 2 టైమ్స్ మార్చడం జరిగింది సార్. ఫస్ట్ అలైన్మెంట్ మాది మొత్తం ఏది పోవట్లేదు సార్ ల్యాండ్ అనేది. సార్ నెక్స్ట్ అలైన్మెంట్లో సార్ మొత్తం ఆల్మోస్ట్ 25 గుంట పోతుంది సార్. సో దగ్గర దీనివల్ల ఎఫెక్ట్ అయిన 30 నుంచి 40 కుటుంబాలు ఉంటాయి సార్. దాదాపు 150 మంది ఎఫెక్ట్ ఉన్నారు సార్ దీనివల్ల. సో దీనికి మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి సార్. సరే ఇంకోటి సార్, వరంగల్ నుంచి జగిత్యాల వచ్చినా లేకపోతే వరంగల్ నుంచి కన్మర్ వచ్చే హైవే ఆల్మోస్ట్ 7 టైమ్స్ సర్వే జరిగింది సార్. 7 టైమ్స్ అలైన్మెంట్ మారడం జరిగిందట. సో మాకు ఈ 2 టైమ్స్కే ఇది పర్మనెంట్ అంటే ఓకే చేస్తారు సార్. దానికి మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. NS63 సంబంధించి పాత అలైన్మెంట్ ప్రకారం మా భూమి పోతలేదు, కొత్త అలైన్మెంట్ ప్రకారం భూమి పోతుంది. ఈ అలైన్మెంట్ చేంజ్ కాకుండా పాత దాని ప్రకారం పోయినా మేము యాక్సెప్ట్ చేద్దాం, కానీ కొత్త దానిలో మా చాలా వరకు భూమి 30 గుంటల భూమి వరకు లాస్ అవుతున్నాం. NS63 హైవే విస్తరణ భాగంగా మాకు 2 అలైన్మెంట్లు వచ్చినాయి. పాత దాని ప్రకారం మాది ఎక్కువ పోవట్లేదు ఎవరిది కూడా. దాదాపు కొత్త చేంజ్ అయిన తర్వాత దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో దాదాపు 20 గుంటలు, 30 గుంటలు, 15 గుంటలు ఇట్లా పోతుంది. పాతదాని ప్రకారం మాత్రం ఎవరిది కూడా ఎక్కువ పోవట్లేదు. అందరిది బిలో 5 గుంటలు ఇట్లా పోతుంది.
సో ఇది కొంచెం దీని మీద అధికారులు దృష్టి పెట్టి ఆల్రెడీ మేము చాలా దగ్గరలోకి వెళ్ళాం. మంచిర్యాల డిఏ దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ సంజయ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళాం, జీవన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాం, బండి సంజయ్ దగ్గరికి కూడా వెళ్ళాం. కాకపోతే ఇంతవరకు అయితే ఏ రెస్పాన్స్ రాలేదు. కొంచెం చూసి అధికారులు చూసి వెంటనే దీని మీద మాకు పూర్తి మద్దతుగా దీన్ని అంటే వాళ్ళ ఎవరికి నష్టం జరగకుండా రెండు వైపులా చూసి నష్టం జరగకుండా ఈ రోడ్డును విస్తరించాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ దగ్గర కూడా పోయినాం, 2 సార్లు 3 సార్లు పోయినాం. ఆర్డీఓ ఆఫీసర్ దగ్గరికి 2-3 సార్లు పోయినాం. అయినా ఇప్పటికైతే శాశ్వత పరిష్కారం లేదు. మళ్ళీ ఈరోజు సర్వేయింగ్కి వచ్చిర్రు అధికారులు. సో దీని మీద ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి, ప్రభుత్వం కానీ దీనికి సంబంధించిన అధికారులు దృష్టి పెట్టి కొంచెం మాకు న్యాయం చేయగలరని మనవి. సార్ ఇక్కడ ఒక 100-150 మంది కుటుంబాలకు ఆధారం, అంతమంది భూమి పోతుంది. మేము కూరగాయలు ఎక్కువ పండిస్తాం, మాకు భూములు తక్కువ ఉన్నాయి. మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలతో ఎక్కువ లేదు. మాకు ఉన్నదే ఆధారం దాని పైన. మేము అది పోయినా మేము ఏం చేసుకుని బతుకోడు. ఇప్పుడు తోటకి వెళ్ళి వచ్చిన కలుతూరు చెట్లు కలుతూరు తోటకి ఎవరికి వచ్చిన కూరగాయలు జైలు కడిచేసిన నడాలకి ఏమవుతుంది, అమ్మదాన్ని భయం పడినా బిడ్డ పెళ్లి చేస్తా అని 10 లక్షల భయం తీసుకున్నా. మోసాల కింద మోసం చేసిర్రు. మొన్న ఫస్ట్కు భయం పడిన 5 తారీఖు తెలిసింది. 10 లక్షలకి 20 లక్షలు కట్టమంటుండే. ఎక్కడికి కట్టాలి నేను? ఈ పిల్లానికి ఇంత భూమి ఉన్నది, ఈ పిల్లాని పరిస్థితి ఏంది? ఓలి ఆదాలి, ఆయనకు మాటలు రావు. మేము ఏం చేసుకొని మేము చచ్చేటోళ్ళం మేము చేస్తామా? ఆ భూమి ఉంటే ఆయన 10 లక్షలు పోతాడు. సారు మాకు ఇక్కడ 2 ఎకరాలు ఉన్నది. ఈ 2 ఎకరాల భూమి మొత్తం పోతుంది. నాకు 2 బిడ్డలు, ఒక బిడ్డకు నోరే లేదు. దాని పరిస్థితి అంటే పురాగా వికారమైన బతుకుతున్నది. అందరూ పుట్టిండ్రు భూమి మీద, ఆమె పుట్టింది. దేవుడు దాన్ని ఆ నమూనాగా పంపించిండు. ఇంత భూమి పోయినాక ఆమె ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు కూడా 50 ఏళ్ళు 55 ఏళ్ళు అయిపోతున్నాయి. నాకు సాధ కాకుండా అవుతుంది. ఆమె ఎట్లా బతకాలి? ఆమె పరిస్థితి ఏంది? ఇది న్యాయమైన కథ కాదు. ఇది 3 సార్లు మ్యాపింగ్ చేసి ఒక 1 సైడ్ జోడు మాత్రం ఇది అన్యాయమైన పని. ఇది మీరు ఫస్ట్ ఏది మ్యాప్ ఏది చేసిండ్రో ఆ ప్రకారంగా పోతే మేము అద్దంటలేము, ఆ ప్రకారంగా పోవాలని కోరుకుంటున్నాం. ఇది బైపాస్ రోడ్డు సమస్య. పొలాస నుంచి వెళ్ళి పాలెపల్లి వరకు. ఇది ఎందుకంటే ఇది 2 మట్ల 3 మట్ల సర్వే చేసిండ్రు కాబట్టి దీన్ని ఎప్పుడైతే పాత సర్వే చేసిండ్రో దాని ప్రకారంగానే తీసుకపోతే రైతులకు నష్టం జరగదు, ఎవరు అభ్యంతరం చేయరు దీనికి. ఎందుకంటే ఇటు అటు 3 చేసే వరకు రైతులకు ఎట్లా అంటే కావాలని చేసిండ్రు అనేది ఒకటి ఏర్పడుతుంది జనాలల్లా. అందుకొరకు పాత జీవో ప్రకారం జీవో నెంబరు అయితే మారలేదు. జీవో నెంబర్ మారినప్పుడు రూట్లు కూడా మారచ్చు. అదే జీవో ప్రకారంగా పాత అలాట్మెంట్ ప్రకారమే తీసుకపోతే ఎవరికేం అభ్యంతరాలు ఉండయని అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మేము ఆపేది కాదు. కాకపోతే పాత అలాట్మెంట్ ప్రకారము సెంటర్ రోడ్డును కూడా తీసుకొని పోతే ఎవరికేం అభ్యంతరాలు తెలపరని నేను మనవి చేస్తున్నాను. అందుకే అందరినీ కలెక్టర్ను కూడా కోరడం జరుగుతుంది. దయచేసి దీన్ని ఎవరు మా రైతులు కూడా ఏం అభ్యంతరాలు ఏం చెప్పరు, పాత ప్లాన్ ప్రకారమే తీసుకుపోండి అని నా మనవి. సార్ మాకున్నది 1 ఎకరం. మా బిడ్డ కంటే పుట్టిన పెళ్ళికి ఆమెకి 2 పిల్లలు, మా ఇంట్లోనే ఉంటుంది. సార్ మా పరిస్థితి ఏంది సార్? దయచేసి పక్కకి ఇల్లు రోడ్డు సార్. మేము బాగా ఇబ్బందులు ఉన్నాం, కొంచెం మమ్మల్ని ఆలోచించండి సార్. సైడ్ నుంచి వేసుకోకండి సార్. బాగా మంది బాధపడుతున్నాం. 100 కుటుంబాలు అయితే అందరం ఆడపిల్లలకు ఇచ్చుకుంటూనే ఉన్నాం. ఒక్కొక్కరు పెళ్లి కాక ఆగిపోయినారు సార్. మమ్మల్ని ఆలోచించండి సార్ దయచేసి. మీరు అందరూ నిలబడే కయ్యలు కొట్టున్నాయి, అది వాళ్ళు వచ్చింటారు. రోడ్లు కావాలి మనకు, రోడ్లు బుల్లెట్ బళ్ళు నడతాయి. ఇటు రోడ్లు, ఈ రోడ్డు మీద రోడ్డు చాలు. ఈ 4 ఊళ్ళ మంది ఇంటికి వస్తారు సాదాలి. రోడ్లే బండ్లు మొత్తం ఇవి ఉన్న చాలదా బందే కానీ మా భూములు వస్తున్నాయి, నిలబడే కయ్యలు కొట్టున్నాయి. గడ చూడిపో. ఇంకో రోడ్ వేయాలంటే మా బతుకులు ఏం కావాలి? మా బతుకులు ఏం కావాలి? మీ ఇంటికి వస్తాం 6 ఊళ్ళ మంది, నీ ఇంటికి వస్తాం చదువురి. 24 గంటలు మాకు అన్నం పెట్టుర్రి. ఒక కొడుకు 2 ఆడపిల్లాండు. మా పెద్ద బిడ్డకు పెళ్లి అయింది, 2 పిల్లలు. 25 గుంటలు చిన్న పెళ్లి కాలే, 25 గుంటలు ఇస్తానని ఒప్పుకున్నాం. ఇప్పుడు మా అల్లుడు వాళ్ళు ఏమంటారు అంటే మరి భూమి పోతుంది, మా పరిస్థితి ఎట్లా అని మా అల్లుడు కొద్దిగా ఒత్తిడి చేస్తాడు మమ్మల్ని.
ఆ 10 గుంటలు ఉన్నది వేనాక ఈ ఆడపిల్లల కేడిత్తుడు మేము ఇది నష్టపోతున్నాం సారు. రైతులం బాగా మంది. దయచేసి అందరూ అధికారులు కొద్దిగా కాపాడు.